ఈరోజు ఏంటో పని చేసుకుంటా ఉంటే బాగా గులాబ్ జామ్ క్రేవింగ్ వచ్చిందన్నమాట నాకు. ఇక ఇంటికి రాగానే గులాబ్ జామ్ ప్రిపరేషన్స్ అయితే మొదలైపోయాయి. మంచిగా గులాబ్ జామ్ మిక్చర్ని రౌండ్గా చేసి ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోండి. ఒకవేళ కాలా జామున్ కావాలంటే దాన్ని బ్లాక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మన షుగర్ సిరప్లో కొంచెం యాలకుల పొడి వేసుకొని అయితే మనం రెడీ చేసుకోవాలి. ఆ రెడీ చేసుకున్న ఆ మిశ్రమాన్ని అయితే మన గులాబ్ జాములని కాల్చుకున్నాం కదా, వీటి మీద అయితే వేసేసుకొని ఒక 2 అవర్స్ అలా వదిలేయాలన్నమాట. మంచిగా సాఫ్ట్గా స్మూత్గా అయిపోతాయి, గుండ్రంగా భలే ఉన్నాయి అయితే చూడడానికి. ఇంకెందుకు లేట్ అండి, కుమ్మేద్దాం అని చెప్పేసి ఫస్ట్ అయితే వెళ్ళేసి అర్జెంటుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఒక 2 గులాబ్ జాములు అయితే అందులో వేసేసుకున్నాను అనమాట. మీకు కూడా గులాబ్ జామ్ ఫేవరెట్ అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ గులాబ్ జాములు అయితే భలే సాఫ్ట్గా వచ్చాయి. వీటిల్లోకి కాంబినేషన్గా చాలామంది అయితే వెనిలా ఐస్ క్రీమ్ వేసుకుని కూడా తింటారు కదా, ఆ కాంబినేషన్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. మళ్ళీ వెనిలా ఐస్ క్రీమ్ కావాలంటే చాలా దూరం వెళ్ళాలి షాప్కి, అందుకని చెప్పేసి ఈ గులాబ్ జాములతోనే అడ్జస్ట్ అయిపోతున్నాను అనమాట. తిన్నాను, భలే కరిగిపోయింది నోట్లో, చాలా బాగుంది. థ్యాంక్స్ గైస్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.